హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ చింతకాయతో సాంబార్ అండి. ఈ చింతకాయలు మనకి సీజనల్గా దొరుకుతాయి. అవి దొరికే టైంలో ఇలాగా సాంబార్కి కానీ పులుసులకు కానీ వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా సాంబార్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రోజు విందు భోజనమేనండి. ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దాం. 1/4 ఆనపకాయ ముక్క, ఒక ములక్కాడ, 1/4 గుమ్మడికాయ ముక్క, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 5 సాంబార్ ఉల్లిపాయలు ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఒక వంకాయ ఈ విధంగా ఈ సైజు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇవి 200 గ్రాముల చింతకాయలండి. 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇవి త్వరగానే బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఒకసారి చూస్తాను. ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారాక రసం తీసుకుందాము. ఇవి చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా మెత్తగా మెదుపుకొని రసం తీసుకుందాము. ఎక్కువ పిసకక్కర్లేదండి, లైట్గా అంటే వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి తీసుకుందాం. అయిపోయిందండి చింతకాయ రసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో 2 గ్లాసులు వాటర్ వేసి ఒక 150 గ్రాముల కందిపప్పు అండి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. పప్పు వేసుకొని ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నవి, 1/2 స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఒకసారి చూద్దాము. ఉడికిపోయిందండి. ఇది ఒకసారి మెత్తగా మెదిపేసుకుందాము. ఈ విధంగా కొంచెం పప్పు అంతా మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి తడకా పెట్టుకోవడానికి. ఒక 1/2 స్పూను మెంతులు వేస్తున్నాను, ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగాక నాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుంటాను. ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, వంకాయలు, ఆనపకాయ, గుమ్మడికాయ, ములక్కాడ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని, పచ్చిమిరపకాయలు అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. కలుపుకొని ఇది కొంచెం 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం చింతకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క, తురుము పెట్టుకున్న ఒక 2 స్పూన్ల కొబ్బరి వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం బాగా. ఇవన్నీ కలిసి వరకు ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాను కొంచెం, వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. అయిపోయిందండి. వేడి వేడి చింతకాయతో సాంబారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి చింతకాయ సాంబార్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, వేడి వేడి ఇడ్లీల్లోకి, టిఫిన్స్ అన్నిటిలోకి బాగుంటుందండి ఈ సాంబారు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చింతకాయలు చింతపండు కంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.